ఏంట్రా ఇది? మన ఏరియాలో ఇంత అందమైన అమ్మాయిని ఎప్పుడు చూడలేదు కదరా, ఇదే మొదటిసారి చూడ్డం. రే ఇట్రారా. చెప్పక్క, ఏం చేయాలక్క? ఎనీ హెల్ప్? ఇక్కడ నవ్య ఇల్లు ఎక్కడ్రా? ఏందేంది నవ్యానా? నేను ఏదో అనుకుని నోరు జారేనులే. అక్క వాడిని వదిలే అక్క, నవ్య దగ్గరికి నేను తీసుకెళ్తారా? అమ్మా, రామనాథం పూల కొట్టు ఎక్కడ? అదిగో ఆ బోర్డు పక్కన ఉంది కదా, అదే. అగు మనసును నాకు తెలియట్లేదా? నీ ఇష్టానికి లోపలికి వెళ్తున్నావు. ఇప్పుడు ఏం చేయాలి? ఎవరిని చూడాలి? మీ ఓనర్ రామనాథాన్ని. సార్, సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసిందిలో అక్విస్ట్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి టువర్డ్స్ మార్కెట్ వైపు వెళ్ళాడు సార్. ఆ తర్వాత ఆ బైక్ మార్కెట్ నుంచి బయటికి రాలేదు సార్. నా గురించి ఎవరు చెప్పారు నీకు? సంతలో డిమాండ్ ఉన్న ప్రోడక్ట్వి. నీ గురించి ఎవరు చెప్పాలి? ఇలాగే ఆల్రెడీ ఒక అమ్మాయి నా గురించి తెలుసుకుని నన్ను వెతుకుంటూ వచ్చింది. ఊరికే చెప్పకూడదు, మగవాళ్ళనంతా అప్పనంగా తినేసింది. రే, నువ్వెక్కడేం చేస్తున్నావు? ఎస్కేప్ అవ్వాలా? ఆగు, ఎదిగో వెళ్ళి కూల్ డ్రింక్స్ తీసుకురా. అలాగే నీకేదైనా కావాలంటే కొనుక్కో. ఏం కంగారక్కర్లేదు, స్లోగా రా. అర్థమైందక్క, అర్థమైంది. మెల్లిగానే వస్తాలే. ఇప్పుడు నువ్వు చెప్పు, ఆ అమ్మాయి గురించి ఏదో చెప్తున్నావే. తన కథదులే, నువ్వు లోపలికి రా. నీకేంటి, ఇదే ఫస్ట్ టైమా? లేదు, ఫస్ట్ టైం అయితే దానికి తగ్గట్టు నడుచుకుంటాను కదా, అందుకే అడిగాను. మాలిక్ నీకెప్పటి నుంచి తెలుసు? పోయిన వారం అంతా మాలిక్తోనే తిరిగావుగా. మాలిక్ కార్లోంచి తీసిన డబ్బు గురించి ఎవరికి చెప్పావు? ఏయ్, ఎవరివే నువ్వు? ముందు బయటికి వెళ్ళవే. మాలిక్ డబ్బు గురించి లీక్ చేసినందుకు ఎంత డబ్బు ఇచ్చారో అంతకు 3 ఇంతలు ఇస్తాను. వాడి పేరేంటో చెప్పు. ఏయ్, నన్ను చూస్తే ఎలా కనిపిస్తున్నానే? రోజు ఒకరితో పడుకునేదాన్నే నేను. అందుకని దోపిడీలు చేసో ఎవరినైనా ఇరికించి బ్రతకాల్సిన అవసరం నాకు లేదు. కావాలంటే ఒక్కరోజు నాతో వచ్చి చూడు. అవసరానికి ఎక్కువగానే నేను సంపాదిస్తున్నాను. సరే, నువ్వు చెప్పినవన్నీ నేను ఒప్పుకుంటాను. నీ ఫోన్ ఒకసారి చూడనిస్తావా? నేను ఇంత చెప్పినా నువ్వు నమ్మలేదు కదా. నేను ఎవరెవరితో తిరుగుతున్నాను, ఎవరితో పడుకుంటున్నానని నువ్వే కనుక్కుని తెలుసుకో. థ్యాంక్స్. నాకింతవరకు ఎప్పుడు అలవాట్లేదు. నీ అప్రోచ్ ఎలా ఉంటుంది కాస్త చెప్పు. హాటీ. మనిషి కొత్తగా ఉన్నావు కదా, ఎవరు పంపించారు? రాజా. రాజానా? ఏ రాజా? వద్దు, చెప్తే ప్రాబ్లం అవుతుంది. ఏయ్, ఏంటి ఆటలాడుతున్నావా? నీ వల్ల అవుతుందా లేక ఇంకెవరినైనా? ఎంత ఉంది ఇందులో? ఏయ్, బ్యాగ్ ని చెక్ చేయరా. ఏయ్, ఎవరా నువ్వు? అన్నా 2000కి చిల్లర కావాలన్నా. ఏ సమయంలో చిన్నపిల్లల్ని పంపించాలని బుద్ధి లేదు నీకు? అన్నా, మన కుర్రాడేనా, ఏ సమస్య ఉండదు. వస్తా అన్నా. అన్నా కరెక్ట్ గానే ఉన్నాయన్నా. ఈ నోట్ ని తీసుకెళ్లి పెట్టేసి ఆ నోట్ తీసుకురా.
వెంటనే ఇన్స్పెక్టర్కి కాల్ కనెక్ట్ చేయండి. సార్, మీ ఏరియాలో ఇల్లీగల్ డబ్బుని డీల్ చేసేది ఎవరు? కుమార్ అనే ఒక అతను సార్. కుమారా? ఎవరు? నెహ్రూ నగర్ లో పువ్వులు కొట్టోటి ఉంది. అతనే చాలా కాలంగా ఈ డీలింగ్స్ అవి చూసుకుంటున్నాడు. ఏంటి, పూల షాప్ పెట్టుకున్నవాడా? వెంటనే బయలుదేరండి, వాడిని పట్టుకోవాలి. హలో సార్. చెప్పుదియా. నేను వెతుక్కుంటూ వచ్చిన నవ్య మాలిక్ తో రెగ్యులర్ గా కాంటాక్ట్ లో ఉండటం, డబ్బు మిస్ అయిన రోజు తన మాలిక్ తో ట్రావెల్ చేయటం కూడా నిజమే. బట్ ఈ లూటింగ్ తో తనకి ఎలాంటి సంబంధం ఉన్నట్టు తెలియడం లేదు. ఎస్ సార్. ఇదిగో అక్క. ఇవన్నీ ఆ అక్కకివ్వు. రే తమ్ముడు, ఇలా రా. ఏంటక్క? ఈ నోట్స్ అన్ని నువ్వు ఎక్కడ తీసుకున్నావు? కొట్లో చిల్లర లేదని చెప్పాడక్క. అక్కడ ఎక్కడికి తిరిగి ఎక్కడా లేదని చెప్తే పూల్ మార్కెట్ కెళ్ళి తీసుకొచ్చా. ఈ నోట్ తీసుకుని షాప్ కి నన్ను తీసుకువెళ్తావా? సరే అక్క. ఏంట్రా లోపలికి వెళ్ళాడు కనబట్టలేదు? చూద్దాం. మునాల్ దగ్గర చెప్పించి గొడవనికి రండి రా. రేయ్, వాడిని ఇరికించి అక్కడే నరకండి రా. వేసేయండి రా. ఏయ్